డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వాషింగ్ పౌడర్ లేదా మరొక ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు దీని యొక్క మార్కెట్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి, ఫిక్స్ చేసే ముందు మన ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ప్యాకింగ్ మెటీరియల్, మన కనీసపు ప్రాఫిట్ ఇవన్నీ కూడాను లెక్కలు వేసుకొని దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేయాలండి. ఆ ఫిక్స్ చేసే ముందే మన రిటైలర్కి కొంత మార్జిన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే మన ప్రోడక్ట్, మన వాషింగ్ పౌడర్ కన్జ్యూమర్కి అట్రాక్టివ్ రేట్గా ఉండేట్లుగా చూడాలి. అంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్తో పోలిస్తే మన వాషింగ్ పౌడరు తక్కువ రేటుకు దొరకాలి, క్వాలిటీ బాగుండాలి, అలాగే కన్జ్యూమర్కి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నామన్న భావన కలగాలి. అప్పుడే కన్జ్యూమర్ కూడాను తక్కువ రేటుకు వస్తుంది, తక్కువ డిస్కౌంట్కి వస్తుందని కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మనం వాషింగ్ పౌడరు మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేసే ముందు ఒక్కసారి మనకి ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ చెక్ చేసుకుందామండి. ఈ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ గురించి నేను సెపరేట్గా వీడియోస్ చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి నా పాత వీడియో. ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ మనకి 60,000 రూపాయలు వచ్చిందండి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ మంత్ గుర్తుంచుకోండి. అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ కేజీ. వేరియబుల్ కాస్ట్ అంటే కేవలం మెటీరియల్ కాస్ట్ మాత్రమేనండి. మనకి నెలకి 25 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయండి. అప్పుడు మనకి 1 కేజీకి మెటీరియల్ కాస్ట్ 15 రూపాయలు అనుకుంటే రోజుకి 100 కేజీలు, 200 కేజీలు, 250 కేజీలు ప్రొడక్షన్ కనుక అయితే దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అనేది నేను కింద వీడియోలో డీటెయిల్గా చెప్పాను. మరొకసారి చూద్దాం. రోజుకు 100 కేజీలు కనుక ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ 24 రూపీస్ అవుతుందండి. అంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ 60,000 అనుకున్నాము. 60,000 ఫిక్స్డ్ కాస్ట్ని 100 కేజీలు చొప్పున మనం డివైడ్ చేయాలండి. ఇది ఎలా డివైడ్ చేయాలనేది నేను ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో 100 కేజీలు చొప్పున ఫిక్స్డ్ కాస్ట్ 24 రూపీస్, అలాగే వేరియబుల్ కాస్ట్ 15 రూపీస్, టోటల్ కాస్ట్ 39 రూపీస్. 200 కేజీస్ పర్ డే కనుకైతే మొత్తం కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ 27 రూపీస్. 250 కేజీస్ పర్ డే కనుకైతే ప్రొడక్షన్ కాస్ట్ 25 రూపీస్ పర్ కేజీ అండి. ఇప్పుడు దీని మీద మనం ప్యాకింగ్ మెటీరియల్ యాడ్ చేయాలండి. కేజీకి ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుందండి. దాన్ని సుమారుగా 4 రూపాయలు చొప్పున తీసుకుందామండి. 4 రూపీస్ పర్ కేజీ అంటే ఇది రోజుకి 100 రూపీస్ చొప్పున కనుకైతే ఇది 43 రూపీస్ అవుతుంది. 200 రూపీస్ చొప్పున కనుకైతే 31 రూపీస్. అలాగే 250 రూపీస్ పర్ కేజీ అంటే రోజుకు 250 కేజీలు కనుక ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు 29 రూపీస్. అంటే 43 రూపీస్, 31 రూపీస్, 29 రూపీస్. ఇది టోటల్ కాస్ట్ పర్ కేజీ. దీని మీద మనం ప్రాఫిట్ వేసుకోవాలండి. అట్లీస్ట్ స్టార్టింగ్లో మనం 10% ప్రాఫిట్ వేసుకుందామండి. 10% ప్రాఫిట్ అంటే ఇది 4 రూపీస్, ఇది 3 రూపీస్, అలాగే ఇది కూడా 3 రూపీస్ వేసుకుందాం. ఇంక్లూడ్ ప్రాఫిట్ ఇది 47 రూపీస్, ఇది 34 రూపీస్, ఇది 32 రూపీస్ అవుతుందండి. అంటే మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మన కనీసం 10% ప్రాఫిట్ వేసుకుంటే రోజుకి 100 కేజీలు చొప్పున ప్రొడ్యూస్ చేస్తే కనీసం మనం 47 రూపీస్కి అమ్మాలి. అలాగే 200 కేజీలు చొప్పున కనుక తయారు చేస్తే 34 రూపాయల చొప్పున అమ్ముకోవాలండి. అలాగే 250 కేజీలు పర్ డే కనుక ప్రొడ్యూస్ చేస్తే కనీసం 32 రూపాయలకి మనం అమ్ముకోగలగాలి. అమ్మితేనే మనకి 10% ప్రాఫిట్ వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు
మనం ఈ ప్రైస్ ఫిక్స్ చేసే ముందు అంటే మనం 47 34 32 ఏది మన మార్కెట్లో ప్రైస్ ఫిక్స్ చేయాలి, ఏ రేట్ చొప్పున మనం మార్కెట్లో అమ్ముకోగలగాలి అని తెలుసుకునే ముందు అసలు మార్కెట్లో బ్రాండెడ్ వాషింగ్ పౌడర్ యొక్క ప్రైస్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. టైడ్ 140 రూపీస్ పర్ కేజీ అండి, వీల్ 78 రూపీస్, ఘడి 60 రూపీస్, సర్ఫ్ ఎక్సెల్ 128 రూపీస్, నిర్మా 64 రూపీస్ పర్ కేజీ మార్కెట్లో దొరుకుతుందండి. మార్కెట్లో దొరుకుతుంది అంటే ఇది ఎంఆర్పి అండి, వాళ్ళు అంటే కన్జ్యూమర్గా మనకి వచ్చే రేటు. దీనికి మరలా టేరాడ్కి కొంత కమిషన్ పోతుంది, అలాగే హోల్సేలర్ కూడా మనం కమిషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో మనం తయారు చేసేది మీడియం క్వాలిటీ మాత్రమే. సర్ఫ్ ఎక్సెల్ అనేది కొంచెం మంచి క్వాలిటీ అండి, కాబట్టి దీంతో మనం కంపేర్ చేయట్లేదు. కానీ నిర్మా, ఘడి, వీల్ ఈ మూడింటితో మనం కంపేర్ చేసుకోవాలండి. అంటే వీల్ 78, ఘడి 60, నిర్మా 64. సో వీటిలో మనకి ఆంధ్రప్రదేశ్లో నిర్మా అనేది చాలా పాపులర్ బ్రాండ్. సో మన వాషింగ్ పౌడర్ని ఈ నిర్మా వాషింగ్ పౌడర్ యొక్క దాని రేటుతో పోల్చుకుందామండి. మనకి నిర్మా వాషింగ్ పౌడర్ యొక్క ప్రైస్ 60 రూపాయలు అనుకున్నాము అండి, ఏదైనా సరే 60 రూపాయలే. సో ఈ 60 రూపాయలతో మనం కంపీట్ చేయాలి అంటే మనం మన వాషింగ్ పౌడర్ దీనికన్నా తక్కువ రేటుకే మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం 32 రూపీస్ కన్సిడర్ చేసామనుకోండి, లేదా 34 రూపీస్ కన్సిడర్ చేస్తున్నాం. ఈ 34 రూపీస్ అంటే మనం ఫిక్స్ చేసిన ప్రైస్ 34 రూపీస్. ఈ 34 రూపీస్కి మనం అమ్మాలి అంటే నెలకి రోజుకు 200 కేజీలు ప్రొడ్యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రోజుకి 200 కేజీలు మనం తయారు చేయగలిగితేనే 34 రూపాయలకి మనం అమ్ముకోగలగాలి. అప్పుడే మనకి కేజీకి 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు నిర్మా యొక్క ప్రైస్ 60 రూపాయలు, మనం ఫిక్స్ చేసింది 34 రూపాయలు. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అండి. సో దీని మీద మనం డైరెక్ట్గా రీటైలర్కి మార్కెట్ చేయగలిగితేనే మన పౌడరు అమ్ముడుపోతుందండి. రీటైలర్కి కనీసం మనం 5 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చామనుకోండి, అప్పుడు రీటైలర్ నుంచి కన్స్యూమర్కి 39 రూపీస్కి వాళ్ళు అమ్ముకోగలరండి. 39 రూపాయలకి అమ్మాలి అంటే రీటైలర్ 39 రూపీస్కి అమ్మితేనే వాళ్ళకి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎంఆర్పి 50 రూపీస్ ఫిక్స్ చేసి దాన్ని డిస్కౌంట్ ఇచ్చి 39 రూపీస్ రీటైలర్ చేత కనుక అమ్మించగలిగితే కన్జ్యూమర్ దృష్టిలో దాని ఎంఆర్పి 50 రూపాయలండి, కానీ వాళ్ళకి డిస్కౌంట్ పోను 39 రూపాయలకి వస్తుంది. సో కన్జ్యూమర్ కూడా ఈ ప్రైస్ అట్రాక్టివ్గానే ఉంటుంది. అలాగే రీటైలర్ కూడాను ప్రతి కేజీకి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, కాబట్టి వీళ్ళకు కూడా అట్రాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి మనము ఎంఆర్పి 50 రూపీస్ ఫిక్స్ చేయాలి అంటే మనకి ఇంక్లూడింగ్ ప్రాఫిట్ 34 రూపీస్ మనకి గిట్టుబాటు అవుతుందండి. కాబట్టి మన ప్రొడక్షను 200 రూపీస్ పర్ కేజీ ఉండాలి. ఓకే, ఇంతకన్నా తక్కువ కనుకైతే మనం అమ్మలేమండి. ఎక్కువ చేసుకోవచ్చు 250 రూపీస్ పర్ కేజీ అంటే రోజుకి 50 కేజీలు ఎక్కువ కనుక ప్రొడ్యూస్ చేస్తే మనం 32 రూపాయలు అంటే 2 రూపీస్ తగ్గించవచ్చు. కానీ రోజుకి మరొక 50 కేజీలు ప్రొడ్యూస్ చేయాలి అంటే దాన్ని మళ్ళీ మార్కెట్ చేసుకోగలగాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉండాలి. అందుకని ముందుగా 200 కేజీస్తో స్టార్ట్ చేద్దాం. 200 కేజీస్ పర్ డేతో స్టార్ట్ చేయండి. 3 రూపీస్ వరకు ప్రాఫిట్ వేసుకోండి. 34 రూపీస్కి మీరు రీటైలర్కి అమ్మండి. రీటైలర్ 5 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని 39 రూపీస్కి కన్జ్యూమర్కి అమ్ముతాడు. దాని యొక్క ఎంఆర్పి 50 రూపీస్ కాబట్టి కన్జ్యూమర్కి 39 రూపీస్కి వస్తుంది. అంటే కన్జ్యూమర్కి ఎంఆర్పి మీద 11 రూపాయలు తక్కువకి వస్తుందండి. సో కన్జ్యూమర్ విల్ బీ హ్యాపీ, ట్రేడర్ విల్ బీ హ్యాపీ, మనం కూడాను హ్యాపీగానే ఉంటాం, మనకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే,
నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.